ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క డైలీ అప్డేట్స్కి స్వాగతం అండి. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో మరియు వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. వాటి యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వటం జరిగింది. ఈ వీడియోలో ఈరోజు తిరుమల దర్శనం యొక్క పూర్తి వివరాలను గురించి, అలాగే లక్కీ డిప్ని ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలి నేను స్టెప్ బై స్టెప్ అప్లై చేసి చూపిస్తాను. అలాగే శ్రీవారి భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన సందేహాలను, వాటి సమాధానాలను గురించి కూడా తెలుసుకుందాం. కనుక వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా నిన్న అంటే నవంబర్ 18వ తేదీన తిరుమలలో స్వామివారిని మొత్తం 62,085 మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. అందులో స్వామివారికి మొత్తం 21,335 మంది భక్తులు తలనీలాలను సమర్పించారండి. నిన్నటి రోజున తిరుమలలోని శ్రీవారి హుండీ యొక్క ఆదాయం అనేది 3,78,00,000 రూపాయలు. ఈరోజు కూడా ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా నేరుగా భక్తులనైతే ఫ్రీ దర్శనానికి అనుమతిస్తున్నారండి. ఇలా టికెట్స్ లేకుండా నేరుగా వెళ్ళే ఫ్రీ దర్శనానికి ప్రస్తుతం 8 గంటల సమయం మాత్రమే పడుతోంది. ఇంకా తక్కువ కూడా పట్టే అవకాశం ఉంది. అలాగే తిరుపతిలో ఇచ్చే సర్వదర్శనం టికెట్లతో దర్శనానికి వెళ్ళే భక్తులకు సర్వదర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. 300 రూపాయల దర్శనం వారికి మరియు 500 రూపాయల దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకు దర్శనానికి 3 గంటల సమయం మాత్రమే పడుతోంది. ఈరోజు కూడా రోజులాగే చిన్నపిల్లల సుపదం ఇన్ఫాంట్ దర్శనం అనేది ఉందండి. సుపదం ఇన్ఫాంట్ దర్శనానికి 45 నిమిషాల సమయం పడుతోంది. అలాగే విఐపి బ్రేక్ దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకు కూడా దర్శనానికి 45 నిమిషాల నుంచి 1 గంట సమయం మాత్రమే పడుతోంది. దీన్ని బట్టి ఈరోజు తిరుమల కొండపైన భక్తుల యొక్క రద్దీ అనేది చాలా తక్కువగా ఉందండి. అందరూ వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. ఫ్రీ దర్శనం కోసం ఈరోజు కొత్తగా క్యూ లైన్లో జాయిన్ అయ్యే భక్తులకు మొత్తం దర్శనమై బయటికి రావడానికి కేవలం 6 నుంచి 8 గంటల సమయం మాత్రమే పడుతోంది. భక్తులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని దీనికి తగినట్టుగా మీ యొక్క దర్శనాన్ని ప్లాన్ చేసుకోవాల్సిందిగా మనవి. ఇప్పుడు 2025 ఫిబ్రవరి నెలకు సంబంధించిన ఆన్లైన్ లక్కీ డిప్ని టీటీడీ వారు ఓపెన్ చేశారండి. ఈ లక్కీ డిప్ అనేది నవంబర్ 20వ తేదీ అంటే రేపు ఉదయం 10 గంటల వరకు ఓపెన్లో ఉంటుంది. ఈ ఆన్లైన్లో లక్కీ డిప్ని ఎలా అప్లై చేసుకోవాలో మీకు స్టెప్ బై స్టెప్ నేను అప్లై చేసి చూపిస్తాను. ముందుగా మీ మొబైల్లోని గూగుల్ని ఓపెన్ చేసి ttddevastanams.ap.gov.in అని టైప్ చేసి ముందుగా వచ్చే వెబ్సైట్ని క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ మొబైల్ నెంబర్తో లాగిన్ చేయమని అడుగుతుందండి. మీ మొబైల్ నెంబర్ని టైప్ చేశాక మీకు ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత సేవా ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ని సెలెక్ట్ చేసుకోవాలి. మీకు ఇక్కడ కొద్ది నిమిషాల టైమర్ అనేది పడుతుందండి. ఈ టైమర్ అంతా అయిపోయి 0కి వచ్చేంత వరకు కూడా మీరు వెయిట్ చేయాలి. పేజ్ని బ్యాక్ చేయకూడదు, అలాగే ఫోన్ని ఆఫ్ చేయకూడదు. ఎందుకంటే మళ్ళీ టైమర్ అనేది మొదటికి వచ్చేస్తుంది. కాబట్టి టైమర్ అంతా పూర్తయిపోయి 0కి వచ్చేంత వరకు కూడా మీరు అలాగే వెయిట్ చేయాలి. తర్వాత ఇక్కడ కనిపిస్తున్న మ్యాటర్ని అంతా కూడా పైకి స్క్రోల్ చేసి కింద కనిపిస్తున్న బాక్స్లో టిక్ మార్క్ పెట్టాలి. ఆ తర్వాత కంటిన్యూ పైన క్లిక్ చేయాలి. తర్వాత ఇక్కడ మీ డీటెయిల్స్ అన్నీ అడుగుతుందండి. మీ యొక్క మెయిల్ అడ్రస్, కంట్రీ, స్టేట్, పిన్ కోడ్ వీటన్నింటినీ కూడా నిదానంగా ఫిలప్ చేయండి. తర్వాత కింద పిల్గ్రిమ్ డీటెయిల్స్ అని అడుగుతుందండి. ఒక్క లక్కీ డిప్లో మ్యాక్సిమం 2 పేర్లను మీరు అప్లై చేసుకోవచ్చు. కాబట్టి మీ యొక్క నేము, ఏజ్, ఆధార్ ఐడి ఇవన్నీ కూడా ఫిలప్ చేయండి. ఫిలప్ చేసి కంటిన్యూ పైన క్లిక్ చేయాలి. తర్వాత ఇక్కడ లక్కీ డిప్లో అవైలబుల్గా ఉన్న సేవలు మరియు వాటి యొక్క కాస్ట్ అనేది చూపిస్తుందండి. వీటిని చూసుకొని కింద సెలెక్ట్ సేవ అండ్ డేట్ పైన క్లిక్ చేయాలి. ఇక్కడ మీరు అన్ని తేదీలకు అన్ని సేవలను సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడే ఏదో ఒక తేదీకి మీరు ఏదో ఒక సేవకు సెలెక్ట్ అవుతారు. అందుకోసం మీకు స్క్రీన్లో ఎడం వైపు కనిపిస్తున్న ఖాళీ బాక్సెస్ అన్నింట్లో కూడా టిక్ మార్క్స్ పెట్టి ఓకే పైన క్లిక్ చేయాలి.
తర్వాత ఇక్కడ మీరు ఏ తేదీలకు ఏ సేవలను సెలెక్ట్ చేసుకున్నారో ఒకసారి చూపిస్తుంది. ఇక్కడ కింద కన్ఫర్మ్ అండ్ సబ్మిట్ పైన క్లిక్ చేస్తే మీరు లక్కీ డిప్ని అప్లై చేసినట్లే అండి. ఈ విధంగా ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా మీరు ప్రతి నెల కూడా ఆన్లైన్లో లక్కీ డిప్ని అప్లై చేసుకోవచ్చు. ఈ లక్కీ డిప్లో సెలెక్ట్ అయ్యారా లేదా అన్న రిజల్ట్స్ అనేది నవంబర్ 20వ తేదీన అంటే రేపు మధ్యాహ్నం 12 గంటలకు తెలుస్తుంది. కాబట్టి లక్కీ డిప్ రిజల్ట్స్ని ఎలా చెక్ చేసుకోవాలో రేపటి వీడియోలో మీకు స్టెప్ బై స్టెప్ చూపిస్తానండి. ఒకవేళ లక్కీ డిప్లో సెలెక్ట్ అయితే మాత్రం తిరుమల ఆలయంలో స్వామివారిని మొదటి గడప నుంచి అంటే అతి దగ్గర నుంచి దర్శనం చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక కొందరు భక్తులు అడిగే ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన సందేహాలు వాటి సమాధానాలను గురించి తెలుసుకుందామండి. ఇవి అడిగిన వారికే కాకుండా దర్శనానికి వెళ్ళే ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడతాయి. ఒక భక్తుడు 2025 ఫిబ్రవరికి సుప్రభాతం రిజిస్టర్ చేశాము, నేమ్ తప్పు పడింది, ప్రాబ్లం లేదా మేడం అని అడిగారు. ప్రాబ్లం ఏమీ లేదండి. మీరు దర్శనం టికెట్ బుక్ చేసుకునేటప్పుడు కానీ లేదా సుప్రభాతం లాంటి లక్కీ డిప్లో సేవలకు అప్లై చేసేటప్పుడు కానీ నేము ఏజ్ అలాంటివి ఏమైనా బై మిస్టేక్ తప్పు పడితే ప్రాబ్లం ఏమీ లేదు. ఆధార్ నెంబర్ మాత్రం కరెక్ట్గా ఉండాలండి. ఆధార్ నెంబర్ కరెక్ట్గా ఉంటే మిగతా ఏవి తప్పు పడినా కూడా మిమ్మల్ని అలౌ చేస్తారు. ఒకవేళ మీరు సుప్రభాతంకి సెలెక్ట్ అయ్యి క్యూలో వెళ్తున్నా కూడా నేమ్ తప్పు పడింది అంటే బుకింగ్ అప్లై చేసే తొందరలో తప్పు పడింది అని చెప్పండి. ఆధార్ ఐడి కరెక్ట్గా ఉంటే మాత్రం మిమ్మల్ని ఖచ్చితంగా అలౌ చేస్తారు. అలాగే ఎస్ఎస్డి టికెట్తో తిరుమలలో ఎన్ని లడ్డూలు ఇస్తారు, ఎక్స్ట్రా లడ్డు ఎలా తీసుకోవాలి అని అడిగారు. ఎస్ఎస్డి టికెట్తో ఒకరికి ఒక ఫ్రీ లడ్డు ఇస్తారండి. ఆపై ఎక్స్ట్రా కావాలి అంటే మీరు అదే లడ్డు కౌంటర్లోనే మనీ పే చేసి ఎన్ని లడ్డూలైనా ఎక్స్ట్రాగా తీసుకోవచ్చు. నార్మల్ ఒక లడ్డు అనేది 50 రూపాయలు, పెద్దది కళ్యాణం లడ్డు అయితే కనుక 200 రూపాయలు. మీ టికెట్తో ఒకరికి ఒక ఫ్రీ లడ్డు ఇచ్చిన తర్వాత ఎక్స్ట్రాగా ఎన్ని లడ్డూలు కావాలన్నా కూడా మీరు డబ్బులు పే చేసి తీసుకోవచ్చు. అలాగే ఇంకొకరు, సిస్టర్ మేము ఈ నెల 28వ తేదీన తిరుమల వెళ్తాము. ఆల్రెడీ తిరుపతిలోని శ్రీనివాసంలో రూమ్ బుక్ చేసుకున్నాం, కానీ మళ్ళీ తిరుమలలో కావాలి అంటే సిఆర్ఓ ఆఫీస్ దగ్గర మాకు రూమ్స్ ఇస్తారా అని అడిగారు. ఇస్తారండి, కానీ మీరు శ్రీనివాసంలో ఆన్లైన్లో రూమ్స్ బుక్ చేసేటప్పుడు ఏ మొబైల్ నెంబర్ యూస్ చేశారో ఆ మొబైల్ నెంబర్ కాకుండా తిరుమల కొండపైన సిఆర్ఓ ఆఫీస్లో వేరే మొబైల్ నెంబర్తో మీరు రూమ్స్ తీసుకుంటే కనుక మీకు రూమ్స్ అనేవి ఖచ్చితంగా కేటాయిస్తారు. ఓం నమో వెంకటేశాయ. మీకు కూడా ఈ విధంగా ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరండి. నేను వాటికి ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికైతే ప్రయత్నిస్తాను. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయగలరు. ఓం నమో వెంకటేశాయ.